శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఫిబ్రవరి 8 నుంచి 14 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలిద్దాం. మిథున రాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు భాగ్యస్థాన సంచారం, అలాగే పంచమాధిపతి శుక్రుడితో కలిసి సంచరించడం జరుగుతుంది. ఇవి జాతకుడికి ఉన్నత విద్యా అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విదేశ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వారి యొక్క ఆత్మీయుల్ని, స్నేహితుల్ని కలుసుకొని ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడు తన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది తగిన సమయం. ఇది మిథున రాశిలో చాలా వరకు కమ్యూనికేషన్ సంబంధించిన వృత్తుల్లో వాళ్ళు ఉంటారు. జర్నలిస్టులు, విలేకరులు, రచయితలు చేసేవారు, సాంగ్స్ రాసేవారు ఉంటారు. ఎక్కువగా మిథున రాశిలో, మిథున లగ్నంలో జన్మించిన వారు టీవీలో యాంకరింగ్ చేసే వాళ్ళుగా ఎక్కువ ఉండడం జరుగుతుంటుంది. అనూహ్యంగా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అంటే కొన్ని విదేశ సంస్థల్లో కానీ విదేశ అవకాశాలు లాంటివి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మిమ్మల్ని బాగా ప్రజెంట్ చేయడానికి ఇది అవకాశం కలుగుతూ ఉంటుంది అన్నమాట. రాహు ఎప్పుడు కూడా ఒకళ్ళ యొక్క టాలెంట్ని బాగా విపరీతంగా పెంచుతూ ఉంటాడు. టాలెంట్ ఉన్నా లేకపోయినా ఒకేసారి వెలుగులోకి రావడం జరుగుతుంటుంది. మరి ఈ సందర్భంలో మీరు మీడియా రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, ఎయిర్లైన్స్, రైల్వేస్ మొదలగు డిపార్ట్మెంట్లో ఉన్నా ఈ సమయంలో మీకు కొన్ని మంచి అవకాశాలు పెద్ద పెద్ద సంస్థల్లో రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీకు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా దాంట్లో సక్సెస్ అవ్వడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు వృత్తి మారడానికి కొన్ని సూచనలు కనబడుతున్నాయి. దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు రాశి యందు సంచరించడం జరుగుతూ ఉంది. సంచరిస్తూ భాగ్యస్థానాన్ని వీక్షించడం అంటే ఇక్కడ 3 శుభగ్రహాల మధ్య ఈ బుధ, శుక్ర, గురుగ్రహాల మధ్య ఒక కోణ దృష్టి ఏర్పడడం వల్ల జాతకుల్లో ఉన్నటువంటి నైపుణ్యానికి, టాలెంట్కి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శని భగవానుడు దశమ స్థానంలో, అష్టమాధిపతిగా దశమ స్థానంలో ఉన్నప్పుడు ఈ సమయంలో అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే జాతకుడికి ఏదైనా ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు. 2-3 నెలల దాకా దాని ఫలితం అన్నది సాధారణంగా రాదు. చిన్న స్థాయి ఉద్యోగం నుంచి అంచెలంచెలుగా ఎదిగే ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరమైన మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈలోగా ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేసి దానికోసం ఎదురు చూస్తూ ఉంటే ఈలోగా అనూహ్యంగా ఇంకో కొత్త ఉద్యోగం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ సమయంలో మీకు ఒకేసారి ఇటువంటి అవకాశాలు రావడం వల్ల కొంతవరకు దాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. సో ఏదైనా మిథున రాశి వారికి ఎప్పుడు మీరు ఉద్యోగం మారినా అప్పుడే మీ యొక్క అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. మిగతా సమయంలో అది ఎలా కొన్నాళ్ళు నడుస్తూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం మీకు రావడం జరిగింది. ఇక మరి అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి రవి అలాగే కుజుల ప్రభావం వల్ల కొంతవరకు జాతకుడికి అధికారుల వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు రావచ్చు. అలాగే మీరు ఎంత కష్టపడినప్పుడు కూడా ఏదో ఒక పొరపాటు వల్ల మీ మీద నిందారోపణ లాంటి వృత్తిపరంగా వచ్చే అవకాశం ఉంది. మరి కొంతమంది ఒకదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు అలాగే ప్రమాదకర వృత్తిలో ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఈ వారం వ్యవహరించడం అన్నది మంచిది. అయితే ఒక విధంగా ఒక మంచి విపరీత రాజయోగం లాంటిది ఏర్పడడం వల్ల జాతకుడు తన సామర్థ్యాన్ని ఎంత బాగా టాలెంట్గా ఉపయోగించుకుంటే ఈ సమయంలో అంత ప్రతిభ మీకు కలిగే అవకాశం ఉంది. ఏదైనా మిథున రాశి వారు కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు ఈ వారం మీకు రాబోతున్నాయి. అలాగే వివాహ సంబంధించిన విషయంలో కూడా సందిగ్ధత లేకుండా ఈ సమయంలో మీరు ఏదైనా ఒక నిర్ణయానికి రావడం వల్ల ఇది పెళ్లి సంబంధాల విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి రావడం, అది వివాహానికి ముహూర్తాలు వగైరా వగైరా ఫిక్స్ చేసుకోవడానికి కూడా చాలా వరకు ఉంది. బట్ ఏదైనా ఈ మిథున రాశి వారికి ఈ గురువు రాశిలో ఉన్నంత వరకు కూడా ప్రతిదీ కూడా 1-2 సార్లు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. చివరి నిమిషంలో అది కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ మీరు ఎంత తొందరపడినా మీ యొక్క పనులు అంతా ఆలస్యం అవుతుంటాయి. కాబట్టి తొందరపడకుండా నిదానంగా వెయిట్ చేస్తే అన్నీ కూడా మీకు సక్రమంగా జరుగుతాయి. తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల దాని తర్వాత వచ్చే మంచి అవకాశాలను పోగొట్టుకోవడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించగలరు. ఈ వారంలో ప్రధానంగా శని త్రయోదశి 14వ తారీఖున శని త్రయోదశి రావడం జరిగింది. ఆ మన్నాడు 15వ తారీఖున మహాశివరాత్రి కాబట్టి ఏదైనా ఈ సకల రాసుల వారు కూడా జీవితంలో మళ్ళా తిరిగి
పుంజుకోవాలంటే ఈ ప్రధానంగా ఈ 2 రోజులు మరి మన శని త్రయోదశి రోజు ఏదైనా శని క్షేత్రాన్ని దర్శించడం, ఏదో మన మందవిల్లని అని కొన్ని శని క్షేత్రాలు దర్శించి అక్కడ పూజ చేయించుకోవచ్చు. లేని పక్షంలో ప్రధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి అక్కడ ఉన్నటువంటి పంతులు గారి ద్వారా కంప్లీట్గా మీరు మరి విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం చేసి చక్కగా ఈ తైలాభిషేకం జరిగిన తర్వాత ఆ ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి పరమశివుని కూడా దర్శించుకొని ఆ రోజు కంపల్సరీగా మీరు అంటే చాలాసార్లు చెప్పినప్పుడు కూడా కొత్త వారి కోసం ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ తినకూడదు. అది ఆ రోజంతా నియమంగా ఏదో ఫ్రూట్స్ పళ్ళు వాటి తింటూ మరి అదే మర్నాడు కూడా మహాశివరాత్రి గొప్ప అదృష్టం కాబట్టి మహాశివరాత్రి రోజు మరి ఆ పరమశివుని దర్శించుకొని వీలైతే మారేడు దళాలతో కనీసం ఒక్క మారేడు దళమైనా పర్వాలేదు, ఆ మారేడు దళంతో మరి పరమశివుని యొక్క అర్పించి నమస్కరించుకొని ఆ రోజు కూడా విధి విధానంగా మీరు పవిత్రంగా భగవంతుడికి దగ్గరగా ఉండడం వల్ల జీవితంలో ఆ మర్నాడు నుంచి చాలా గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మహాశివరాత్రి రోజు వీలున్న వాళ్ళు అంటే ప్రతిదీ పెద్ద టెంపుల్లో పంచారామాల్లో కాశీక్షేత్రంలో అక్కర్లేదు, ఎక్కడ ఏ శివలింగం ఉన్నా వీలైతే రుద్రాక్షలు అంటే ఎన్ని ముఖాలైనా పర్వాలేదు, ఎన్నైనా పర్లేదు, మరి శుభ్రమైనటువంటి వాటర్లో వేసి ఆ రుద్రాక్షలతో శివునికి అభిషేకం చేయవలసి ఉంటుంది. ఈ అభిషేకం చేసిన తర్వాత ఆ రుద్రాక్షల్ని అంటే మీ బంధువులు కానీ మీరు కానీ ఎవరు కానీ అది అదే రోజు మెడలో ధరించడం వల్ల కూడా శని భగవాను నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి కంప్లీట్గా మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీలో ఉన్నటువంటి కోపం అనేది బాగా తగ్గిపోతుంటుంది, చాలా ఓర్పుగా సహనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మీకు ధనాకర్షణ పెరుగుతూ ఉంటుంది, ముఖంలో ఒక విధంగా గ్లో పెరుగుతూ ఉంటుంది, ఒక గౌరవమైనటువంటి హోదా కలుగుతూ ఉంటుంది. దీంతోపాటు మీరు ధరించగలిగితే విభూతి ధారణ వల్ల విభూతి ధారణ కూడా అలవాటుగా చేసుకొని ప్రతిరోజు ధరించడం వల్ల జీవితంలో కంప్లీట్గా చేంజ్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అది ఒకసారి మీరు ప్రయత్నం చేయండి, ఎంతో కొంత మీ జీవితంలో మార్పు అన్నది రావడం జరుగుతుంటుంది. అంటే దీనికి ప్రత్యేకంగా ఏలినాడు శని జరుగుతుంది, అష్టమ శని జరుగుతుంది కాబట్టి వాళ్ళే చేయలేని రూల్ ఏం లేదు, ఎవరన్నా చేయొచ్చు, ఎవరు చేసినా కూడా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మకంతో ఎంత చిన్నగా అయినా ఎంత చిన్న దేవాలయంలో చూసినా ఆ ఫలితం వస్తుంది తప్ప పర్టికులర్గా అక్కడికే వెళ్ళాలి, ఆ క్షేత్రమే దర్శించాలి అని ఏం పెట్టుకోవద్దు. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ శివాలయం అయినా ఏ శివలింగానైనా దర్శించి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.